హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై తెలుగు కోట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం అరిసెలండి. వాటికి కావాల్సింది బియ్యం పిండి అండ్ బెల్లం తీసుకోవాలండి. బియ్యం వచ్చేసి 4 కేజీల దాకా తీసుకున్నామండి మేము. బెల్లం వచ్చేసి 3.5 కేజీ తీసుకున్నామండి. ఇవి ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలండి. బియ్యం అనేవి ముందు రోజే 24 అవర్స్ నానబెట్టి ఉంచాలండి. నానబెట్టిన తర్వాత మార్నింగ్ వెళ్ళి పిండి వేయించుకొచ్చుకున్నాం మేము. అలా తడిపిండి వేయించుకొచ్చుకున్నామండి. తర్వాత మనం బెల్లం నానబెట్టుకున్నాం కదండి, ఆ బెల్లాన్ని ఇలా పాకం వచ్చేలాగా చూసుకుంటూ మరిగిస్తూ ఉండాలండి. అది కూడా మా అత్తయ్య చూస్తుంది, పాకం వచ్చిందో లేదో అని చెప్పేసి చూస్తుందండి. ఇంకా రాలేదు, లైట్గా వచ్చిందంట. ఈ లోపున నువ్వులు కూడా ఒకేసారి వేసుకొని తిప్పుతున్నారు. తిప్పిన తర్వాత మళ్ళీ పాకం వచ్చిందా లేదా అని చూసింది. ఈసారి పాకం వచ్చిందండి. అలా కొట్టి చూసింది. కొట్టి చూసినప్పుడు సౌండ్ వస్తే పాకం రెడీ అయినట్టంటండి దానికి అర్థం. తర్వాత ఈలోపు ఇవన్నీ కలుపుకునే లోపున ఆయిల్ పెట్టుకున్నామండి పొయ్యి మీద. పెట్టుకున్నాక యాలకుల పొడి వేసాము అందులో. తర్వాత నెక్స్ట్ నెయ్యి వేసుకున్నామండి. పాకంలోనే వేసేసాం మేము నెయ్యి. కొంతమంది ఏమో ఇంకా మామూలుగా ఆయిల్ కాకుండా ఓన్లీ నెయ్యితోనే చేస్తారు. మేము అలా కాకుండా పాకంలో నెయ్యి కొంచెం వేసుకొని చేసుకుంటున్నాము. అలా తిప్పుకుంటూ పిండి వేసుకుంటూ ఉండాలండి. అలా తిప్పుతానే ఉండాలి వేసుకుంటూ. మాకు కరెక్టు సరిపోయిందండి. 4 కేజీల బియ్యం పిండికి 3.5 బెల్లం కరెక్టు సరిపోయింది మాకు. అదిగోండి, అలా తిప్పుతూనే వేసుకుంటూ ఉండాలి. మీలో ఎంతమందికి అరిసెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మా హస్బెండ్ అండ్ మా చిన్న బాగా తింటాడండి. అలా తిప్పుతూ ఉండాలండి వేసుకుంటూ. 2 మనుషులు కావాలండి, ఒక్కళ్ళకైతే అవ్వదు ఈ అరిసెలు అంటే. అలా తిప్పుకుంటూ వేసుకుంటూ ఉండాలి. మీకు కానీ మా రెసిపీస్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటానండి, వంటకు సంబంధించినవి కూడా. అలాగే జీకే కూడా పెడుతున్నానండి, అవి కూడా చూస్తూ ఉండండి. సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని. ఇలా అయిపోయింది కదా పిండి. కన్సిస్టెన్సీ చూశారు కదండి. అలా కన్సిస్టెన్సీ వచ్చాక అయిపోయినట్టేనండి. అయిపోయిన తర్వాత నూనె హీట్ అయిన తర్వాత మనం అలా చిన్న ముద్ద తీసుకొని అలా వేసుకోవాలండి ఆయిల్లో. అలా పొంగుతూ పైకి వస్తున్నాయి చూడండి. అప్పుడు మనం మళ్ళీ వెనక్కి తిప్పుకోవాలండి అరిసెని. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. అలా తీసేసుకొని ఒత్తి పక్కన పెట్టుకోవాలి, ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. అలా గట్టిగా ప్రెస్ చేసి ఒత్తాలండి, ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది. ఒకదాని వెంట ఒకటి వేసుకుంటూ ఉండాలండి. బాండి అలా ఖాళీగా నూనె ఉంచకూడదంటండి ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మా అత్తయ్య అన్నది. అలా ఒకదాని వెంట ఒకటి వేసుకుంటూ ఉండాలంటండి. అదిగోండి, ఇలా వేసుకుంటూ ఉండాలండి.
వేసుకున్నాక మనం గిన్నెలోకి తీసుకున్నాం కదండి, అవి తీసుకెళ్ళి మేమైతే న్యూస్ పేపర్ అట్లా వేస్తారండి. న్యూస్ పేపర్ మేము వాడట్లేదు. అంతకుముందు వాడితే ఆయిల్ అంటిందండి బండ్లకి, అవి ఎంత కడిగినా పోవట్లేదు. అందువల్ల ఈసారి ఎండుగడ్డి తీసుకొచ్చామండి. మాకు దగ్గరలో అవైలబుల్ ఉంది కాబట్టి, పల్లెటూరు కాబట్టి అవైలబుల్ ఉంటుంది కదా, అందువల్ల ఎండుగడ్డి తీసుకొచ్చి వేసామండి. వేసిన తర్వాత ఒక్కొక్కటి బాగా కాలుతున్నాయండి, అప్పుడు తీస్తూనే ఉన్నాము. బాగా కాలుతూ ఉన్నాయి. అలా కాలుతున్నప్పుడే చిన్నగా విడిగా తీసుకొని వేసుకుంటూ ఉండాలి. అలా చిన్నగా ఒక్కొక్కటి తీసుకుంటూ వేసుకోవాలి. గబక్కన తీసామంటే ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. చిన్నగా తీసుకొని వేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.